వివేక్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వారితో పాటు వారి పుత్రులు విశాఖ జైన్ ఎండి వంశీ కృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ ప్రజలందరూ కూడా వివేక్ గారిని గెలిపించగానే వెంటనే వివేక్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సింగరేణి ప్రాంతంలో స్థానికులకే 80% ఉద్యోగాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న రవీంద్ర భారతిలో సుమారుగా 491 మంది స్థానికులకు సింగరేణి సంస్థ తరఫున ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కావున వారందరికీ కూడా ఈ సింగరేణి ప్రాంతం నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై వివేక్. తెల్లారి ఆ జీవో తీసి స్థానికులకే చుట్టుపక్కల ఉన్న కంపెనీల్లో వాళ్ళకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పిండు. వెంటనే అదే కాకుండా పెండింగ్లో ఉన్న 400 సింగరేణి ఉద్యోగాలు నిన్నటికి నిన్న చేయడం జరిగింది. మనకి ఎమ్మెల్యే దొరకడం అదృష్టం. నిజంగా ఆయనకు పాదాభివందనం చేస్తూ జై కాంగ్రెస్. ప్రభుత్వం గత 6 నెలలుగా సింగరేణి ఉద్యోగాలు, డిపెండెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా పెండింగ్లో పెట్టి కాలయాపన చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేస్తుందని చెప్పడం జరిగింది. కానీ దానికి చెంపపెట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు సుమారుగా 601 ఉద్యోగాల లోపల 441 డిపెండెంట్ ఉద్యోగాలని వారు నిన్న నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ప్రత్యేకంగా డిపెండెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన మేము రేవంత్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా అంతేకాకుండా వారు ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చారో స్థానికులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి 80% మందికి మరి సిఎన్ఎండి గారితో మాట్లాడి 80% మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు వచ్చేటువంటి, స్థానికుల ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా వారి జీవోను కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా వారు వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏవైతే హామీలు ఏవైతున్నాయో, పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వారు నెరవేరాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే 6 గ్యారంటీస్ ఇచ్చిందో ఆ 6 గ్యారంటీల లోపల గతం లోపల 10 లక్షల యొక్క ఉచిత వైద్యం, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, దాంతో